ఫాలో అయి చేశారు కదా, సో మీకు ఎలా అనిపించింది మరి? నాకు దానికోసం తెలీదు అంటున్నారు. నేను కూడా మీడియాలో చూడడమే. అన్ఫాలో చేసేసాడు అల్లు అర్జున్ని సాయి ధరమ్ తేజ అంటున్నారు. నాకైతే ట్విట్టర్లో అకౌంట్ లేదు, ఓన్లీ ఫేస్బుక్లో ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్లో ఉంది, అలాగే యూట్యూబ్లో ఉంది. ట్విట్టర్లో నాకు లేదు కాబట్టి నేను అసలు తెలియదు. నాకు అన్ఫాలో చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చేయకూడదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంత ఒకటి ఫ్యామిలీ కదా. అంటే ఒక ఫ్యామిలీ అయ్యి మరి వైసీపీకి ఎట్లా సపోర్ట్ చేస్తారు మరి అల్లు అర్జున్ గారు? అది తప్పే. అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళడము, జగన్ పార్టీకి సపోర్ట్ చేయడం అనేది రాంగ్ డెసిషన్. అది ఓకే. ఇప్పుడు ఈ ట్విట్టర్లో ఆయన జస్ట్ ఫ్రెండే అంటున్నారు, వీళ్ళు ఫ్యాన్స్ ఏమో ఒప్పుకుంటలేరు. నువ్వు ఫ్రెండ్ ఎంత ఫ్రెండ్ అయినంత మాత్రాన వైసీపీ ఎలా సపోర్ట్ చేస్తావని చాలామంది అంటున్నారు కదా. మా కూడు తిన్నావు అని, మెగా కూడు తిన్నావు అని చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు, తిడుతున్నారు అల్లు అర్జున్కి. అట్లేం లేదండి. ఎవరి కష్టం మీద వాళ్ళు వస్తారు. ఒకరు కూడా ఒకరు తింటారు ఇండస్ట్రీలో. అల్లు అర్జున్ ఏమి చిన్న హీరో కాదు, ఆయన కూడా నేషనల్ అవార్డు వచ్చింది. ఫస్ట్ హీరో అనమాట మన టాలీవుడ్ నేషనల్ అవార్డు తీసుకురావడం. అలాగే వాళ్ళ తాతయ్య గారు కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది. అల్లు రామలింగయ్య గారు అంటే ఆయన కామెడీ కింగ్ ఆయన. అలాగే వాళ్ళ డాడీ కూడా అల్లు అరవింద్ కూడా చాలా పెద్ద ప్రొడ్యూసర్, ఆయన మెగా ప్రొడ్యూసర్. ఎన్నో సినిమాలు తీశాడు ఆయన, 50-60 సినిమాలు తీశాడు. బాలీవుడ్లో కూడా అమీర్ ఖాన్ లాంటి వాళ్ళతో గజనీ సినిమా తీశాడు ఆయన. ఎవరిని తక్కువ అంచనా వేయలేము. ఎవరు కూడు ఎవరు ఇక్కడ తినడం లేదు. కాకపోతే ఒక ఫ్యామిలీ కదా, అట్లా చేయడం కరెక్ట్ కాదేమని అది నా పర్సనల్ ఒపీనియన్, అంతే. థ్యాంక్ యూ.